వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జన సైనికులకు అండగా సేనాని పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. జన సైనికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో క్రియాశీల సభ్యత్వాలు చేస్తున్నామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద పెంటపాడు మండలం ముదునూరుకు చెందిన జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకున్న భూసారపు సతీష్కు 2.5 లక్షల రూపాయల చెక్కును బాధితుల కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీష్ తన కాలు కోల్పోయాడని, ఆ సమయంలో కుటుంబానికి ఈ సభ్యత్వం కొంత ఉపశమనాన్ని ఇస్తుందన్నారు. అదేవిధంగా జన సైనికులంతా క్రియాశీల సభ్యత్వాలు తీసుకుని జనసేన కుటుంబంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. గతంలో క్రియాశీల సభ్యత్వాలు కట్టిన వారికి గడువు ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముదునూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తికి పార్టీ అండదండలు ఎప్పుడూ ఉంటాయనే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు ప్రతి వ్యక్తికి యాక్సిడెంటల్ డెత్ జరిగినప్పుడు ఆ కుటుంబానికి 5 లక్షలు ఇచ్చే విధంగా, ఏదైనా ఈ అవయవం నష్టం జరిగినప్పుడు వారికి 2,50,000 ఇచ్చే విధంగా, మైనర్స్కి అయితే 50,000 ఇచ్చే విధంగా ఈ రకంగా మరి ఇన్సూరెన్స్లు చేయించడం జరిగింది. ప్రతి కార్యకర్తగా అండగా ఉండాలి పార్టీ అనే సిద్ధాంతంలో మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న మార్చికి అయిపోయినప్పుడు కూడా ఎక్స్టెన్షన్గా ఆయన సొంత డబ్బులు కట్టి చాలా మందికి ఇవాళ చాలా కుటుంబాలని ఆదుకున్న సందర్భం మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ముదునూరు గ్రామానికి చెందినటువంటి బోసరపు సతీష్ సంవత్సరం క్రితం మనం యాక్సిడెంట్ అయింది, కాలు పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు దానికి ఇన్సూరెన్స్ కూడా రాలేదు. దానికి మన జనసేన పార్టీ సభ్యత్వం కట్టారు కాబట్టి 2,50,000 రూపాయల చెక్కుని ఇవాళ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పంపడం జరిగింది. వారి కుటుంబానికి ఎంతో కొంత అండగా జనసేన పార్టీ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపట్టిన పవన్ కళ్యాణ్ గారికి తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున, సతీష్ కుటుంబం తరఫున నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో వీరికి ఎప్పుడు అండదండగా ఉంటామని ఆ రోజు చెప్పే మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. వీళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా మేము వాళ్ళతో కలిసి ఆ కష్టాన్ని మేము పంచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ చెక్కుని వారికి అందజేయడం జరుగుతుంది.